వెల్కమ్ టు హెచ్ఆర్ లైవ్ న్యూస్. చేనేత ముద్దు బిడ్డకు సన్మానం. డాక్టరేట్ సాధించిన మోహన్ తేజ్ ని సన్మానించిన చేనేత కులస్తులు. మోహన్ తేజ్ భవిష్యత్తులో మంచి వైద్యం అందించి అందరికీ ఆదర్శంగా నిలవాలి. సిసి హరిదాస్ సోమిందపల్లి మండల కేంద్రానికి చెందిన చేనేత కులస్తులు తొగటవీర క్షత్రియ సంఘం ఉపాధ్యక్షుడు బండారు శ్రీనివాసులు సుజాతల పెద్ద కుమారుడు మోహన్ తేజ్ ఇటీవల కర్నూలులో డాక్టరేట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం గీతానగర్లో బండారు శ్రీనివాసుల ఇంటిలో సోమిందపల్లి మండల తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సిసి హరిదాస్ ఆధ్వర్యంలో చేనేత కులస్తులు మోహన్ తేజ్ని సన్మానించారు. షాల్వాతో మోహన్ తేజ్ని సన్మానించి పూల బొకేలు అందించి స్వీట్ తినిపించి అభినందించారు. ఇందులో భాగంగా సిసి హరిదాస్ మాట్లాడుతూ చేనేత కులస్తుల ముద్దుబిడ్డ ఇంత పెద్ద ఘనత సాధించాడంటే అది తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, అతని కృషి, చౌడేశ్వరి అమ్మవారి దీవెనలు అని మోహన్ తేజ్ భవిష్యత్తులో ఎంఎస్ చేసి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళి చేనేత కులస్తులకు పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని, మోహన్ తేజ్కు సహాయ సహకారాలు అందించడానికి తొగటవీర క్షత్రియ సంఘం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కులస్తులు, తొగటవీర క్షత్రియ సంఘం, జ్యోతి సంఘం, చౌడేశ్వరి అమ్మవారి దేవాలయ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సోమంతపల్లి గ్రామం గీతానగర్లో ఉంటారు. బండారు శ్రీనివాసులు కుమారుడైన మోహన్ తేజ ఈరోజు మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ పట్టా తీసుకోవడం జరిగినది. ఈరోజు మేము మా తొగటి వీరుల తరఫున మా డాక్టర్ మోహన్ తేజకు సన్మానం చేయడం జరిగినది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ వైపు కానీ వేరే రంగాల్లోకి పోతున్నారు, కానీ ఈ మెడికల్ రంగంలోకి రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈరోజు సాధారణ కుటుంబంలో జన్మించిన మా డాక్టర్ మోహన్ తేజకు వాళ్ళ తల్లిదండ్రుల కష్టమైతేనేమి వాళ్ళ సహకారంతో ఈరోజు డాక్టర్ మోహన్ కృష్ణ మెడిసిన్ చేసి ఈరోజు పట్టా తీసుకోవడం జరిగినది. ఈ చేనేత కులానికి సంబంధించి చెందిన మా డాక్టర్ మోహన్ తేజ గారు పూర్తి చేసి అలాగే ఈ బీద జనానికి సరైన వైద్యం అందిస్తారని ఆశిస్తున్నాము. అలాగే మా మోహన్ తేజకు మా తొగటివీర కులస్తుల తరఫున మా కులదైవం శ్రీ చౌడేశ్వరి మాత అనుగ్రహం ఇళ్ళవేళలా ఉండి మోహన్ తేజ ఇంకా మరీ ఎంఎస్ పూర్తి చేసి వైద్య సేవలు అందించాలని చెప్పి మా తోటి వీరుల తరఫున నేను విన్నవిస్తున్నాను.